కాసేపట్లో మహారాష్ట్ర సీఎంగా ఫడ్నవీస్ ప్రమాణం చేయబోతున్నారు. డిప్యూటీ సీఎంలుగా షిండే, అజిత్ పవార్ కూడా ప్రమాణం చేయబోతున్నారు. ముంబై ఆజాద్ మైదాన్ వేదికగా ఈ ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగబోతోంది. ఇప్పటికే ఆజాద్ మైదాన్ చేరుకున్నారు ప్రముఖులు. మహారాష్ట్రలో మహాయుతి సర్కార్ రెండోసారి కొలువు తీరుతోంది. ముఖ్యమంత్రిగా బీజేపీ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ప్రమాణం చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రులుగా ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణం చేస్తారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీ, అమిత్ షాతో పాటు పలువురు ప్రముఖులు, ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరవుతున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు కూడా ప్రమాణ స్వీకారానికి హాజరవుతున్నారు. ప్రముఖ వ్యాపారవేత్తలు, బాలీవుడ్ స్టార్స్ తో పాటు మాజీ క్రికెటర్ సచిన్ కూడా సతీ సమేతంగా ఈ కార్యక్రమానికి విచ్చేయబోతున్నారు. డిప్యూటీ సీఎం పదవిని షిండే చేపడతారా లేదా అన్న సస్పెన్స్ కు తెరపడినట్లయింది. ప్రమాణం చేసే వారి జాబితాలో షిండే పేరు కూడా ఉంది. ముంబై ఆజాద్ మైదాన్లో భారీ భద్రత ఏర్పాట్లు కూడా చేశారు. ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి ఏర్పాట్లు జరిగాయో మా అసోసియేట్ ఎడిటర్ మహాత్మాని అడిగి తెలుసుకుందాం. మహాత్మా, సీఎంతో పాటు ఎవరెవరు ప్రమాణం చేయబోతున్నారు, ఏర్పాట్లు ఎలా కొనసాగుతున్నాయి, కేబినెట్లు ఇప్పుడు ఎవరెవరు ఉండబోతున్నారు? మహారాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చాలా ఘనంగా నిర్వహించాలని చెప్పి భారతీయ జనతా పార్టీ అలాగే ఎన్డీఏ ప్లాన్ చేసింది. దానికి తగ్గట్టుగానే ముంబై ఆజాద్ మైదానంలో చాలా పెద్ద ఎత్తున ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభం కాబోతుంది మరి కాసేపట్లో. దీనికి హాజరయ్యేందుకు సినీ, రాజకీయ, క్రీడా, పారిశ్రామిక రంగాలతో పాటుగా ఆధ్యాత్మిక గురువులు, సాధు సంతువులు కూడా ఈ ఆజాద్ మైదానానికి చేరుకున్నారు. సినీ రంగం నుంచి చూసుకుంటే ముంబై కేంద్రంగానే బాలీవుడ్ సినీ పరిశ్రమ ఉంది. బాలీవుడ్ సినీ పరిశ్రమకి సంబంధించిన హేమాహేములు ప్రముఖులందరూ కూడా వచ్చారు. షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్, అర్జున్ కపూర్, ఇలా మొత్తం ఆ సినీ రంగానికి చెందిన ప్రముఖులందరూ ఆ కార్యక్రమానికి హాజరయ్యారు. ఇప్పటికే ఆ మైదానానికి చేరుకున్నారు. ఇక పారిశ్రామిక రంగానికి చూసినా సరే ముంబై దేశ ఆర్థిక రాజధానిగా ఉంది. పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థల అధిపతులు అక్కడికి వచ్చారు. వారిలో అదానీ గ్రూప్ సంస్థల అధినేత గౌతమ్ అదానీ ఉన్నారు. అలాగే అనిల్ అంబానీ, ఆయన కుటుంబ సభ్యులు, వారితో పాటు బిర్లా గ్రూప్కి సంబంధించి కుమారమంగళం బిర్లా, ఇలాగ అనేక మంది పారిశ్రామికవేత్తలు కూడా అక్కడికి హాజరయ్యారు. ఇక రాజకీయ ప్రముఖుల్ని చూసుకుంటే ఎన్డీఏ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఇటు కేంద్రం నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, జాతీయ అధ్యక్షుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అండ్ కేంద్ర మంత్రిగాను ఉన్న జేపీ నడ్డా, రాజ్నాథ్ సింగ్, శివరాజ్ సింగ్ చౌహాన్, వీరంతా ప్రస్తుతం మనకు వేదిక మీద కనిపిస్తున్నారు. వారితో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు వచ్చారు. అందులో రాజస్థాన్ నుంచి భజన్ లాల్ శర్మ, మధ్యప్రదేశ్ నుంచి మోహన్ యాదవ్, అలాగే మిత్రపక్షాలకు చెందిన రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్ నుంచి చంద్రబాబు నాయుడు, ఇటు బీహార్ నుంచి బీహార్ సీఎం నితీష్ కుమార్, ఇలా చాలామంది నేతలందరూ కూడా ప్రస్తుతం చేరుకున్నారు. అందరూ వేదిక మీదకి చేరుకున్నారు. మరి కాసేపట్లో ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవీస్, ఉప ముఖ్యమంత్రులుగా శివసేన నుంచి ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ వర్గానికి చెందిన ఎన్సీపీ నుంచి అజిత్ పవార్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఇంకా కేబినెట్ కూర్పుకి సంబంధించి పదవి కోరుకున్నారు, కానీ అది ఆయనకి దక్కే ఛాన్స్ ఏ మాత్రం ఉందంటారు? షిండే యాక్చువల్గా ఆయన నేతృత్వంలోనే ఎన్నికలకు వెళ్ళిన నేపథ్యంలో ఏ పార్టీ ఎక్కువ తక్కువ సీట్లు ఎవరెన్ని సాధించినా ముఖ్యమంత్రిగా తానే ఉంటానని చెప్పి మొదట్లో భావించారు. కానీ అత్యధిక స్థానాలు సాధించిన భారతీయ జనతా పార్టీ ఈసారి ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధపడలేదు. ఈ క్రమంలోనే ఆయన కొంత మనోవేదనకు గురయ్యారని చెప్పుకోవచ్చు, మనస్తాపానికి గురయ్యారు. కానీ అయినప్పటికీ ప్రభుత్వంలో భాగంగా ఉండాలి, తాను కోరుకున్న శాఖను సాధించాలి అన్న క్రమంలో కొంత పేచి అంటే కొంత బెట్టు చేయడం, కొంత పట్టుబట్టడం అన్నది ఆయన చేస్తూ వచ్చారు. ముఖ్యంగా ఆయన కోరుకుంటున్న శాఖల్లో హోంమంత్రిత్వ శాఖ ఒకటి, అది ఖచ్చితంగా తమకే దక్కాలి అన్నది ఆయన మాట. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికంటే ముందే ఆ విషయంలో హామీ తీసుకోవాలి. హోంమంత్రిత్వ శాఖ తనకి ఇస్తున్నట్లుగా కూటమి పెద్దలు, బీజేపీ అధిష్టానం నుంచి ఒక హామీ ఉండాలి అన్న ఉద్దేశంతో ఆయన ఇంతకాలం ఒక బెట్టు చేస్తూ వచ్చారు. ఇప్పటికైతే ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ఆయన సిద్ధపడ్డారు. ఇక పోర్ట్ఫోలియోలు, మంత్రిత్వ శాఖల మీద మరింత స్పష్టత తర్వాత రాబోతుంది. ఎస్ మహాత్మా.